రామనామస్మరణ చాయుటే మంగళం. అప్పటి వరకు తండ్రి మీద ఉన్న గౌరవంతో రాముడు మౌనంగా ఉన్నాడు. కాని రాముడు ఇంక ఊరుకోలేకపోయాడు. పరశురామా, మీ గురించి విన్నాను. తండ్రి రుణము తీర్చుకోవడానికి క్షత్రియ లోకాన్ని మట్టుబెట్టావు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నీవు నాకు పరీక్ష పెడుతున్నావు. నన్ను పరాక్రమం లేనివాడిగా భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు. పరశురాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును రాముడు తీసుకున్నాడు. ఆ బాణమును కూడా తన చేతిలోకి తీసుకున్నాడు. రాముడు ఆ ధనుస్సుకున్న నారిని సవరించాడు. అవలీలగా ఆ విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు. ఓ పరశురామా, మీరు బ్రాహ్మణులు, నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. నీ సంధించిన బాణము వృధా కారాదు కదా. ఈ బాణమును దేనిమీద ప్రయోగింపవలెనో మీరే చెప్పండి. ఈ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. దానిమీద ప్రయోగింపనా? లేక నీవు తపస్సుతో సంపాదించుకున్న ఉత్తమ లోకములను ధ్వంసం చెయ్యనా? ఏదో ఒకటి చెప్పు. ఈ విష్ణు బాణము వృధా కావడానికి వీలులేదు. నీవు పట్టుబట్టి నా చేత ఈ బాణమును సంధింపజేశావు. ఆ ఫలితాన్ని ఇప్పుడు నీవే అనుభవించాలి. ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమములు నశించిపోయాయి. ఆయన శరీరం నిర్వీర్యము అయింది. విష్ణుబాణము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తిలా కనిపించాడు. ఓ రామా, నీవు సామాన్యుడవు కావు. నీవు విష్ణు ధనుస్సును ధరించిన సాక్షాత్తు విష్ణుమూర్తివి. నీకు అసాధ్యము ఏమీ లేదు. యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరమూ కాదు. నీ చేతిలో నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. నేను ఈ భూమినంతా కశ్యపునకు దానం చేశాను. అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేశంలో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు. అందుకని నేను మహేంద్ర పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాను. నువ్వు నా గమనశక్తిని హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను. నా గమనశక్తిని కొట్టవద్దు. దానికి బదులుగా నేను సంపాదించిన పుణ్యలోకములను నాశనం చెయ్యి. రాముడు పరశురాముని మాటలను మన్నించాడు. విష్ణు బాణమును ఆకాశము వైపు సంధించాడు. రాముడు ఆ దివ్య బాణమును ప్రయోగించాడు. పరశురాముడు సంపాదించిన పుణ్యలోకములన్నీ ధ్వంసమయ్యాయి. పరశురాముడు రామునికి ప్రదక్షిణము చేశాడు. ఆయన రామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన గమనశక్తితో మహేంద్ర పర్వతమునకు బయలుదేరాడు.
భార్గవరాముడు సెలవు తీసుకున్నాడు. దశరథుడు ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్నాడుట. నా కుమారా, నీవు క్షేమంగా ఉన్నావు. అయోధ్య సైన్యమంతా జయ జయధ్వానములు చేసింది. రామచంద్రుని కీర్తి దశదిశలా వ్యాపించింది. ప్రయాణం మళ్లీ మొదలైంది. బాలకాండంలోని ఈ ఘట్టం ముగిసింది. 76వ సర్గ సంపూర్ణము. सर्वं श्रीरामचन्द्रार्पणमस्तु। सर्वं श्रीरामचन्द्रार्पणमस्तु। శుభం భూయాత్. रामनामस्मरण चायुटे मंगलम